ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. డే టు టైం స్టార్టింగ్లోనే చూసేద్దాం. 11:44 June 17th. ఎవ్రీ మంత్ మనం సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన అప్డేట్ చేస్తుంటాం. అండ్ ఈ మంత్ కూడా ఆల్రెడీ స్టార్టింగ్లోనే చేసేసినాం. బట్ మిడిల్ ఆఫ్ ద మంత్ కూడా మీకు చూపించాలన్న ఉద్దేశంలో అయితే వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్, గవర్నమెంట్ ప్రెస్ మలక్పేట. ఇది బస్ స్టాప్ పేరు వచ్చేసి ఇదిగోండి. స్టార్టింగ్లో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, జేసీబీ తోటి వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచే ఇట్లా ఫ్లైఓవర్ ఎక్కేది. చలో ముందుకు వెళ్ళిపోదాం. ఆ లోపలికి వెళ్ళి చాలా వీడియోస్లలో చూపించిన కాబట్టి నేను ప్రజెంట్ ఆ లోపలికైతే వెళ్ళడం లేదు. ల్యాగ్ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి కూడా చూపిస్తా, కనిపిస్తుంది. ఇక్కడ రోడ్ కొంచెం నేరో ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇక వర్క్ జరుగుతుంది కాబట్టి ఒకసారి ఫ్లైఓవర్ ఫినిష్ అయిపోతే కింద నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకి సరిపోతుంది, పైనుంచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇంకా కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఈ రోడ్డు. ఈ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ఫ్లైఓవర్ కిందనే ఉంటారు. అది కూడా చూపిస్తాం మీకు. ఈ రైట్ సైడ్లో ఇప్పుడు మీకు కనబడుతుంది వాళ్ళ ఇల్లులో. ఇది ఇందులోనే ఉంటారు. ఎస్, వీటిలలోనే వాళ్ళు ఉండేది. ఈయన్నే ఇదంతా కూడా వాళ్ళు ఉండే ఏరియానే కింద అంతా. అండ్ ఇదంతా కూడా మెటీరియల్. చెంచల్ కూడా ఎక్స్ రోడ్. ఈ చెంచల్ కూడా ఎక్స్ రోడ్ దగ్గర వర్క్ ఫినిష్ అయ్యి ఎంతో కాలం అయిపోయింది అనుకోండి. బిగినింగే ఫినిష్ అయింది ఇది. ఆ మధ్యలో January 15th అనుకుంటా ఆ టైంలో క్లోజ్ చేసేసినారు సైదాబాద్ వై జంక్షన్. ఆ తర్వాత ఈ మంత్ జూన్లోనే ఓపెన్ చేసినారు. దాన్ని మనం వీడియో కూడా తీసినాం. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా రీచ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్లో కూడా టచ్లో ఉండండి. అప్డేట్స్ షార్ట్కట్లో పెడుతున్నా. ఇక్కడేమో లెంత్గా ఉంటాయి వీడియోలు యూట్యూబ్ పర్పస్. అక్కడ చాలా ఇంపార్టెంట్ వీడియోలు షార్ట్కట్లో కూడా వస్తున్నాయి. చెక్ చేయండి. ఇదే పేరుతో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. @ టైప్ చేసి ఇదే పేరు MOSCSPETLOJU మోజెస్ పెట్లోజ్ అని టైప్ చేస్తే నా ఐడి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది రీసెంట్గా జరుగుతున్న వర్క్. ఈ రోడే ఓపెన్ అయింది. ఇంతకుముందుకి ఇది క్లోజ్ ఉంటుండే, మీ అందరికి తెలిసిందే. ట్రాఫిక్ వాళ్ళు ఉండి ఇక్కడ ట్రాఫిక్ని అయితే కంట్రోల్ చేస్తారు. జనవరి నుండి అయితే కొంచెం స్పీడ్గానే జరుగుతున్నాయి వర్క్స్. ఇంకా స్పీడ్. ఐ హోప్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఇది ఫినిష్ అవుతుంది అని అయితే అనుకుంటున్నా. చూడాలి. మనం ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో ఎన్నో ఫ్లైఓవర్స్ సంబంధించిన వీడియోలు తీసినాం. అవి ఓపెన్ అయిన తర్వాత కూడా వీడియోలు తీసినాం. లైక్ నాయని నరసింహారెడ్డి ఫ్లైఓవర్, అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కానీ, అండ్ మన నాగోల్లో నిర్మించిన ఫ్లైఓవర్ కానీ, ఇంకా చాలా అలా ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ దశలో వీడియోలు తీసి ఫినిష్ అయిన తర్వాత కూడా తీయడం జరిగింది. ఈ బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళకి రిలీఫే అయింది. లేకపోతే అంతా చుట్టూ తిరిగి ట్రావెల్ చేస్తూ వస్తుండే. నిన్ననే నేను ఇక్కడ చూసిన ఈ రోడ్డు కొంచెం వెడల్పు సంబంధించి జేసీబీ అయితే వర్క్ చేయడం జరిగింది. కొంచెం వీడియో ఏం తీద్దామని తీయలేదు. ఇదిగోండి, ఇదంతా కూడా ఆ వర్కే.
ఈ రోడ్డు వెడల్పుకు సంబంధించి. ఈ పైన వర్క్ చేసే వాళ్ళు అయితే సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవడం లేదు. అంటే లైక్ హెల్మెట్, జాకెట్స్ మరి వాళ్ళకి ఇవ్వట్లేదా, వీళ్ళు పెట్టుకుంటలేదా, ఇచ్చినా కూడా అనేది తెలియదు. ఇదిగోండి కింద కూడా వర్క్ జరుగుతుంది. ఇక్కడ వాల్ కడతారు డివైడర్ మధ్యలో. ఓ పైన అబ్జర్వ్ చేయొచ్చు, బస్సుకు పైన కూడా వర్క్ చేస్తారు. బస్సు ఆగి ఉంది. ఇదిగోండి బస్సు ఆగిందని మనం ఆగినాం. ఇది మాదన్నపేట మండికి వెళ్ళే దారి. ఇది ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, కింద వర్క్ జరుగుతుంది. పైన వర్క్ జరుగుతూనే ఉంది, కింద వర్క్ జరుగుతుంది. కంటిన్యూ వర్క్ అనేది కొనసాగుతుంది. మొన్నటి వరకు ఇక్కడ టర్న్ ఉండే, ఇప్పుడు టర్న్ లేదు, ఇది కట్టేసినారు. ఇటు వెళ్ళడానికి ఆరామ్సే ఉండే, ఓపెన్ ఉండే. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ యూటర్న్ ఉంటుంది. నేను కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రైట్ సైడ్లో కూడా అంటే పైకి ఎక్కడం కొరకు కన్స్ట్రక్షన్ జరుగుతున్న దాన్ని చూపించాలని అనుకుంటున్నా. ఇక్కడ కాదు, యూటర్న్ తీసుకుంటుంది. కొంచెం ముందు ఐఎస్ సదన్ దగ్గర యూటర్న్ తీసుకుందాం అనుకుంటున్నా. పిల్లర్ నెంబర్ 43 అటు చెంపాపేట వైపు వెళ్ళడం కొరకు కూడా లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనము నల్గొండ ఎక్స్ రోడ్ వైపు నుండి వచ్చినాము. ఇటు చెంపాపేట కర్మాన్ ఘాట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆరామ్సే ఇక్కడ ఈ లెఫ్ట్ కొట్టేస్తుంది ఫ్లైఓవర్, దిగేయచ్చు, మనం వెళ్ళిపోవచ్చు. అండ్ మరి అటు నుండి వచ్చేవాళ్ళు, ఆ చెంపాపేట కర్మాన్ ఘాట్ నుండి వచ్చేవాళ్ళు ఫ్లైఓవర్ ఎక్కాలంటే ఎట్లా, మళ్ళీ యాదగిరి థియేటర్ దాకా వెళ్ళాలా అని కొంతమంది సందేహం ఉంటుంది. అవసరం లేదు. అరే ఈయనే టర్న్ ఉంది, యాక్చువల్లీ మనం టర్న్ తీసుకుందాం. అది సిగ్నల్. ఇక్కడ ఎక్కువసేపు వెనుక నుండి వెహికల్ వస్తే మనకే ఇబ్బంది. ఓకే, ఇక్కడ టర్న్ ఉంది కాబట్టి తీసుకుందాం అని అనుకుంటున్నా. ఈ సైడ్కి ఆగి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, మిడిల్లో ఆగిన. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇలా కన్స్ట్రక్షన్ జరిగిపోతే ఈ రెండు గట్టి ఇంకా హైట్ లేపేస్తే ఇక్కడ రోడ్ ఉండదు అనుకునే, టర్న్ ఉండదు. ప్రజెంట్ అయితే ఉంచినారు. ఇది ఐఎస్ సదన్, ఈ ఆటో ఇంకా ఉంది. ఐఎస్ సదన్ సిగ్నల్ సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ కూడా అంటుంటారు. ఆ లెఫ్ట్ వెళ్ళిపోతే డౌన్ ర్యాంపు, అటు మనం చెంపాపేట్ కర్మాన్ ఘాట్ వైపు వెళ్ళొచ్చు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతుంది ఫ్లైఓవర్ అయితే. అండ్ అదే ఆ చెంపాపేట్ కర్మాన్ ఘాట్ ఈ సిగ్నల్ నుండి వచ్చే వాళ్ళ కోసము ఇక్కడ మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కడం కొరకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చలో టర్న్ తీసుకుందాం, చూసి తీసుకోవాలి. వెహికల్స్ ఆల్రెడీ వస్తున్నాయి. ఎస్, టర్న్ తీసుకున్నాం. ఇప్పుడు ఇలా వచ్చేసినాము చెంపాపేట్ కర్మాన్ ఘాట్ వైపు నుండి అనుకో. ఇక్కడ ఎక్కడం కోసం వర్క్ జరుగుతుంది. చలో మీకు చూపిస్తా. ఎస్, ఇక్కడే వర్క్ జరుగుతుంది. ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిటైనింగ్ వాల్ ఇదంతా కూడా వేస్తున్నారు. లోపలికి వెళ్ళి అట్టనే వెళ్ళిపోదాం ఆరామ్సే. రూట్ లేదని అంటారు. రూట్ లేదని అంటున్నారు. రూట్ లేదు, ఎస్ తెలుసు. బట్ వీడియో తీయడం కొరకు లోపల దాకా రావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం మీ లోపల దాకా వచ్చిన ఇది మ్యాటర్. ఓకేనా, ఇదే మీకు చూపించాలనుకున్న ముఖ్య ఉద్దేశంలో. ఎప్పుడు ఇది చూపించడం కుదరట్లేదు. ఈ రకంగా ఇలా పైకి ఎక్కేయచ్చు, మళ్ళీ ఆరామ్సే అటు ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ దాకా కూడా వెళ్ళచ్చు. ఇది మన సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి జూన్ మిడిల్ ఆఫ్ ద మంత్ అప్డేట్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొస్తా. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరు కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. మిగతాదంతా అక్కడ సేమే ఉంది కాబట్టి అటువైపు నేను వెళ్ళలేదు. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఏమైనా గవర్నమెంట్ ఆధ్వర్యంలో వర్క్ జరిగితే మన దృష్టికి తీసుకురండి. అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఇక్కడ కిందికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ ధోబీ ఘాట్ అండ్ మాదన్నపేట్ మండి సైదాబాద్ ఎక్స్ రోడ్ అటువైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు కింద నుంచి వెళ్ళొచ్చు. డైరెక్ట్ మళ్ళా చెంచల్గూడ ఎక్స్ రోడ్ దాటి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఈ రకంగా ఈ ఫ్లైఓవర్
లెఫ్ట్ సైడ్ ఎక్కేసి ఫ్లైఓవర్ పైకి ఎక్కేసి ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. సూపర్. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.